ఇప్పుడు ఎవరన్నా మన జాగలకు వచ్చి షెడ్డేస్తే ఊకుంటామా? ఏంది ఊకునుడు, ఉరికిచ్చి కొట్టం అంటురులే. హౌ మళ్ళా ఎకరాలు కాదు, గజం గజం కూడా మస్తు పిరమాయే. అసొంటిది 100 ఎకరాలు అమ్ముకొని బంగ్లాలు కట్టుకొని దుక్నాలు పెట్టుకొని దందాలు చేస్తుంటే ఎవ్వలు పట్టించుకోరు గవర్నమెంట్ భూములను. మనకెందుకు, మనది కాదు అని పబ్లిక్. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే అట్లనా చూస్తాం చేస్తాం అని ఆఫీసర్లు. అగో గట్ల కావద్దనే ఒకటి తయారు చేసి పెడితే దాని చుట్టూ రాజకీయం గిట్ల నడసబట్టే. అంబాసిడర్ కారు బుల్డోజర్ మీద కురుకుతున్నదుల్లో మా కాలరాజ్యర ఓట్ల డీజిల్ కొట్టుండ్రి, పవర్ స్టీరింగ్ మా చేతికిస్తే బుల్డోజర్ ను బురదల కలిపేస్తాం, హైడ్రాను అడ్రస్ లేకుండా చేస్తామని జగిత్యాల మీటింగ్ లో జంగు లేపిండు మరి కేసీఆర్ సారు. హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్ లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక పట్నంలో పేదల ఇండ్లు ఉలగొడుతున్నది, గరీబ్లను కోసపెడుతుంది. గిసొంటి హైడ్రా మనకు అవసరమా? మా పార్టీని మళ్ళా గెలిపి దాని సంగతి చూస్తా అంటుండన్నట్టు. మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, పార్కులు, సర్కార్ జాగాలు కాపాడటానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన హైడ్రా పలానా కాడ కబ్జా పెట్టిరని కంప్లైంట్ వస్తే చాలు కాయిదాలు మర్రేసి ఎంక్వైరీ చేసుడు, వాజివేనని తేలితే బుల్డోజర్ 4th గెలర ఉరుకుడు, రపా గులగొట్టుడు నడుస్తుంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కాడ నుంచి చాలు చేస్తే ఎమ్మెల్యేలు, తోపు లీడర్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, బిల్డర్లు ఎవరు నిడ్చాలే. అయితే కొందరు మూతవాళ్ళు కబ్జాలు చేసి అందులో పేదలకు షెడ్లు వేపించి అలా అడ్డం పెట్టి రాజకీయం చేస్తురట. ఇప్పటిదాకా 1581 ఎకరాలు గవర్నమెంట్ భూమి, 292 ఎకరాలు చెరువులది, 21 ఎకరాలు నాలాలయి, 45 ఎకరాలు రోడ్లది, 61 ఎకరాలు పార్కులది. పబ్లిక్ తిరిగే ఇంకో 17 ఎకరాలు కాపాడితే ఇటు విలువ 85,000 కోట్ల రూపాయలంటే చూడుండ్రిగా. అంతేకాదు సిటీలో ఉన్న చిల్డ్రన్ గుత్తకు పట్టి సింగారిస్తున్నారు. అమరుకున్న బతుకమ్మ కుంటను బతికిచ్చిర్రు. బామ్రుక్ చెరువు గింత ముద్దుగా అయింది. కుకట్పల్లి నల్ల చెరువు కబ్జాలకెళ్లి బయట పడ్డది.